ఓం రుద్రాభిషేకాయ రుద్రాయ రుద్రాయ ఓం నమః శివాయ. హరహర మహాదేవ్ శంభో శంకర. ఈరోజు 2026 జూన్ నెల ఈ యొక్క సంకల్ప బలంలో మనం తెలుసుకోవాల్సిన రాశి మకర రాశి. ఈ మకర రాశి గారిలో వాళ్ళ విధాన సంకల్పం ఎలా ఉంటుందిరా అంటే ఆదాయం 6, ఖర్చు 3, అవమానం 4, రాజ్యపూజితం 1. అంటే 10 మందిలో మంచి పేరు సంపాదించుకునేది ఒక భాగం అయితే, నలుగురు 4 విధాలుగా అనుకుని చెడు భాగంతో మాట్లాడే విధానాలు 2 భాగాలు 4 భాగాలు అవుతుంది. ఆ 4 విధానాలలో బట్టి ఆలోచిస్తే ఆదాయం తగ్గుతుంది, సంపాదన అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిలో ఎక్కువగా వీళ్ళకి అనుకోకుండా అనారోగ్యాలు ఎక్కువగా శ్రమ పడుతుంటాయి, హాస్పిటల్లకు తిరుగుతుంటారు, ప్రశాంతత ఉండదు. తర్వాత చెప్పుకున్న పనిని చేయలేకపోవడము, ఏదైనా చేయాలనుకుంటే చేస్తాములే దగ్గరికి పోతే దూరం అయిపోవడము, లేకుంటే మళ్ళీ చేస్తాములే అన్నట్టుగా నిర్లక్ష్యాలు కొన్ని జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారిలో. అందులో ఈ రాశి వారిలో ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే సంపాదన కంటే ఎక్కువగా మాటకి విలువిస్తారు, అరకత బరకత ఉంటుంది. తర్వాత వీళ్ళకి గుణంతో పాటు ధనంతో పాటు జీవితంతో పాటు నలుగురిలో ఒక మంచి పేరు. ఈ 5 భగవంతుడు ఇచ్చిన వరాలే. ఈ వరాలు మిమ్మల్ని కాపాడుకుంటానికి దేవుడు మనకి సంకల్పిస్తే దాన్ని ఇంకో రకంగా ఉపయోగించుకొని మనము చెడు మార్గానికి కొంతమందికి దారి తీసేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఏది ఏమైనా సరే దేవుడిచ్చిన సంకల్ప బలాన్ని మనం మార్చుకోవడం మన తప్పిదం కాదది. మన వల్ల కాదు, మన వల్ల చేయలేము. అదేవిధంగా దేవుడు ఇచ్చిన సంకల్పంలో తృప్తిగా బతకమని మనకి ఇచ్చాడు. ఆదాయానికి మించిన ఖర్చు అనేది మనకి ఎంత మిగిలినా కూడా మిగులుబాటు అనేది తక్కువగా ఉంటుంది. మన ఖర్చుకు తగ్గిన ఆదాయం వచ్చినప్పుడు మనం చేయాల్సిన ప్రతి ఒక్క పనిలో మనకి ఆటంకం ఏర్పడుతుంటుంది, చేయలేము. చేద్దాం అనుకున్నా చేయనివ్వరు కొంతమంది వ్యక్తిగతంగా మనసులు. ఇకపోతే ఇందులో చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ముసలివారు కావచ్చు, ఎవరికైనా సరే ఒకటే ఒక మాట. ఆ మాట ఏంటంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీద 10 మంది కళ్ళు మన మీద పడిపోతాయి. అప్పుడు ఆ 10 మంది కళ్ళల్లో అందరూ మనల్ని చెడుగా భావిస్తారని అనుకోవద్దు. ఒక్కరే ఆ చెడుగా భావించే అక్కడ వల్లే ఈ సమస్య మొత్తానికి దారమంతా దాంట్లో ఎక్కించిన పూసంతాల ఆకారంతో అగబడదు. లాస్ట్కి వేసే పూస వల్ల ముడి వల్లనే ఆ దండ ఆకారం రూపం తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క సంకల్ప బలంలో వాళ్ళు పెట్టిన అది దిష్టి దోషం కావచ్చు, చెడు దోషం కావచ్చు, చెడు ప్రయోగం కావచ్చు, ఎటువంటిది అనేది గ్రహించి మనకి చెవు దాకా వచ్చిన వెడల దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఆ ఒక్క కార్యక్రమాన్ని నువ్వు సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి పరిష్కారాన్ని పొందలేవు. అది చేసుకోవాలి అనుకుంటే మనస్ఫూర్తిగా చేసుకొని దాన్ని గ్రహించి చేస్తే కంపల్సరిగా ఈ రాశి గల వారిలో అనుగ్రహము, అభివాదము, సంపాదన, కుటుంబంలో, సంతానంలో, ధన సంకల్పంలో, ధాన్య సంకల్పంలో, అష్టైశ్వర్యాల్లో కూడా కలిసి వచ్చేసి మనకి బలాన్ని చేకూర్చుతాయి. అదేవిధంగా ఈ రాశి వారిలో వీళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. చేస్తూనే వీళ్ళ మనస్తత్వాలు మార్చుకుంటారు. వీళ్ళ కొంతమంది అలవాటు ఏమిట్రా అంటే చిన్నది చేసాం కదా దాన్నే పెద్దది చేసి చూస్తే బాగుంటుంది కదా అని కొంతమంది ఆలోచన. కొంతమంది అయితే ఇది మనకి కరెక్ట్గా లేదు, చిన్నదైనా కూడా బాగుంటుంది అనుకుని కొంతమంది చిన్న పని చేసేవాళ్ళు. కొంతమంది ఏ పనికైనా సరే భగవంతుడు ఇచ్చిన వృత్తి ప్రకారంగా మనం నిలబెట్టుకున్న సంకల్ప ప్రకారం చేస్తే ఖచ్చితంగా ఈ మకర రాశి గల వాళ్ళు ధనధాన్యంలో కానీ, గుణధాన్యంలో కానీ, డబ్బు పరంగా కానీ అన్ని విధాలుగా వీళ్ళు స్పందించి దానికి స్ఫటిక లింగాన్ని తీసుకొచ్చేసి ఆ ఇంట్లో స్ఫటికతో చేసిన ఒక సంకల్ప బలాన్ని ఇంట్లో ఈశానమూలలో కట్టాలి. కడితే దృష్టి దోషాలు, చెడు దోషాలు, చెడు ప్రయత్నాలు ఇటువంటి వాళ్ళకి స్థాన బలాన్ని దూరం చేస్తాయి. ఆ తర్వాత వాళ్ళ లక్ష్యం అనేది మారుతుంది, మైండ్ సెట్ మారుతుంది, సంపాదించే సంపాదన మారుతుంది. తర్వాత ఎదుగుదల ఏర్పడుతుంది, నలుగురిలో పేరు కలిసి వస్తుంది. వీళ్ళు చేయాలనుకున్న ప్రతి ఒక్క పనిలో ఆ దేవుడు ఆ సంకల్ప బలం ముందుకుండి నడిపించే అవకాశం ఉందని నేను చెబుతున్నాను. అదేవిధంగా వీళ్ళు
సంపాదించుకున్న డబ్బును కూడా 10 మందిలోనూ నిలబెట్టేసి మంచి పేరుగా చేసే అవకాశం కూడా ఒకటి కనబడుతుంది. అది కూడా వీళ్ళకి జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క ఉద్యోగస్తుల్లోనూ, తర్వాత వ్యాపారస్తుల్లోనూ, కూలి పని చేసే వాళ్ళలోనూ కొన్ని లోపాలు కనబడుతున్నాయి. ఆ లోపాలు ఏమిటో మనం విమర్శించుకుంటే ఆ లోపాలకు తగ్గ పరిష్కారం కూడా మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. దొరికిన వెంటనే దానికి సమాధానం అనేది ఖచ్చితంగా వస్తుంది. దానికి తగినట్టుగా రిజల్ట్ కూడా మనకి ఏర్పడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప, నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లోనే, ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తాడు. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్యం కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేనిది ఈరోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని కష్టాలు పాలవుతున్నారు, కొన్ని అప్పులు పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది పోగొట్టుకొని అది లేని దాని గురించి ఎత్తుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణ అనే ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్లగుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గవ్వలేసి ఈ 3 ఒక సంజీవులను అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. ఇది దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ, లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపర్తో చేసింది, అది సంస్కృతములు ఉంటాయి బేజక్షరాలతో, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తాను. అవి చేపిచ్చేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి, దోష, శనిగ్రహాలు ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య, మనోసిద్ధి, భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిత రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మనోసిద్ధి, కుటుంబము, ధనధాన్యము, అప్పుల బాధలు తీరిపోయి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.